హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ అట్ ద రైట్ మంకీ మనీ కోవెట్ వ్లాగ్స్ కామెడీ వీడియోస్. సో నిన్న వీడియోలో అయితే మనం ఏం తెలుసుకున్నాం? మా ఫ్రెండ్కి శాలరీ వచ్చింది, పోయినాం కసక్ చికెన్ అయితే తీసుకొని వచ్చినాం, లైవ్ చికెన్. సో దాంతో ఏం చేసామనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫైనల్లీ అయితే చికెన్ మంచూరియా ఎలా చేయాలి అనేది మన సబ్స్క్రైబర్స్ కూడా అయితే తెలుసుకుంటారు, మంచిగా చేసుకుంటారు. సో లెట్స్ స్టార్ట్ నౌ. చికెన్ మంచూరియా, బ్యాచులర్ చికెన్ మంచూరియా చేద్దామా? చికెన్ అయితే పెద్ద పెద్ద పీసులతో కొట్టేశాడు. సో పెద్ద పీసులు ఎముకలు ఈ చికెన్ మంచూరియాకి అయితే సెట్ అవ్వని చెప్పి మా ఫ్రెండ్ అయితే మటన్ కొట్టు మస్తాన్లో కత్తి తీసుకొని వచ్చినాడు. అది తీసుకొని వచ్చి సన్న సన్న పీసులు అన్నీ కట్ చేస్తున్నాడు. ఒకసారి చూడండి, సన్న సన్న పీసులు కట్ చేసి తర్వాత ఏం చేస్తాడో ఏంటో, కానీ మొత్తానికి దీనికి గుండకాయ ఉందిరా, దీనికి గుండకాయ ఉంది. ఏదో ఇంక దీన్ని తాపేద్దాం, మళ్ళీ ఏమైనా ఉన్నాయంటే కష్టం. ఓకే, నెక్స్ట్ అయితే చూద్దాం ఇంకా ఏం చేస్తాడో ఏమో. సో ఇందాక వీడియో చెప్పినా కదా, చికెన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలని. సో పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఏంట్రా వీడి తిక్కలాడు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన తర్వాత చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? సో నాకు తమ్బ్నెయిల్ కొంచెం పని ఉండేసి లాస్ట్ వీడియోకి తమ్బ్నెయిల్ క్రియేట్ చేస్తూ ఉన్నా. సో దానికోసం అని చెప్పేసి దీంట్లో అయితే చికెన్ కట్ చేసుకున్న పీసెస్ ఒక ఇలాంటి బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక ఎగ్ వేసుకోండి. ఫస్ట్ ఎగ్ వేసుకున్న తర్వాత అంటే సరిపోయిన కాడికి ఎగ్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి, ధనియాల పొడి, తర్వాత గరం మసాలా అంతా వేసుకొని కొంచెం మంచిగా పిసికేసిన తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా దానికి సరిపడేంత అవుతుందో అంత బియ్యం పిండి కూడా వేసుకోండి. బియ్యం పిండి వేసుకొని మళ్ళీ కొంచెం కార్న్ పౌడర్ ఇంపార్టెంట్ బిగులో. సో అలా మొత్తం దాన్ని మంచిగా రొటేట్ చేసిన తర్వాత దాన్ని మంచిగా పిసికేసి పైన ఎలా అయితే ఇది ఉందో పైన అలా నిమ్మకాయ జ్యూస్ కొంచెం పిండేయండి, బాగుంటుంది. సో దీన్ని ఇలా పిసికేసిన తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సరే, ఈ హాఫ్ అన్ అవర్ మీరు ఏదైనా చేయండి, నేను అది ఏదైనా చేస్తా. సో ఫ్రిడ్జ్లో పెట్టిద్దాం. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం. ఓకే, ఇఫ్ ఎనీ డౌట్ కాల్ మీ మై నెంబర్ లేదా అయితే కామెంట్ చేయండి బ్రో, తప్పేముంది. సో ఇలా అయితే సింగిల్ పీసెస్ అయితే వేసుకోవాలి ఆయిల్లో. సో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నేను బ్యాచిలర్స్ మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తుంటారు, సెకండ్ టైం చేస్తుంటారు అలాంటి వాళ్ళు. సో కొంచెంగా ఒక్కొక్క పీస్ సింగిల్ డివైడ్ చేసి వేళ్ళకి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో అలాగే వచ్చేసి ఇంకోటి ఏంటంటే దాన్ని అలా తిప్పుతూ ఉండండి. ఆ పేస్ట్ పూర్తిగా డ్రై అయిపోయేలాగా ఉంది. సో చూడండి, అలా తిప్పి దాని మసాలా అంతా అంటుకోవాలి కదా. ఓకే, అంటుకునే తర్వాత దాన్ని మంచిగా మసాలా పడితే కానీ అట్లా అవుతుంది. సో ఆయిల్లో బాగా మంచిగా కాగిన తర్వాత ఇలాంటి గరిటె కూడా తీసుకొని పీస్ ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలాంటి బౌల్ ఉంది కదా, ఇలాంటి బౌల్లో అయితే దానిలో పెట్టేసుకొని ఉంచుకోండి. సో మళ్ళీ తర్వాత ఈ టైంలో మనం ఏం చేయాలంటే సో అది ఆనియను, తర్వాత క్యాప్సికము అవి నీట్గా కట్ చేసుకొని అట్లా ఆనియన్ ఎట్లా పడితే అట్లా కట్ చేయకూడదు, అట్లయితే విడివిడిగా కట్ చేయాలి, అప్పుడే మీకు చూడడానికి లుకింగ్గా ఉంటుంది. సో అలా కట్ చేసుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్నారు కదా, ఆ కట్ చేసుకున్న దాంట్లో అయితే టమోటా ఆనియన్ క్యాప్సికమ్, టమోటా కాదు ఆనియన్ క్యాప్సికమ్ వేసి ఫస్ట్ ఆనియన్ వేయండి, మళ్ళీ తర్వాత క్యాప్సికమ్ స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే ఆ కలర్ఫుల్గా ఉండడానికి ఆ ఆరెంజ్, ఆ గ్రీన్ కలర్ క్యాప్సికమ్ అయితే వేసాం మేము. సో అలా ఆయిల్లో అది వేసిన తర్వాత ఒక చిన్న గరిటె తీసుకొని దాన్ని అలా తిప్పుతూ ఉండండి, ఎందుకంటే మొత్తం మాడిపోయిందంటే మరి మీరు తినలేరు, పక్కన వాళ్ళు కూడా తినలేరు. సో దానికోసం చెప్తున్నా. సో వంట చేసేదైతే మేము ఫస్ట్ టైమే అనుకుంటా. సో మళ్ళీ తర్వాత వచ్చేసి కెచప్ ఉంటుంది కదా, కెచప్ ప్యాకెట్ అయినా మనకు ఇండియాలో అయితే చాలా దొరుకుతాయి. కెచప్ అయితే మేమైతే ఒక ప్యాకెట్ వేసి, ఇది కూడా కెచప్పే, బాటిల్ ఉందనేది అయితే వేసాం. సో ఆ కెచప్ మీకు సరిపడా అంటే ఎక్కువ సేమ్ మనం రెస్టారెంట్ స్టైల్లో అయితే వేయాలనుకున్నాం. సో అది వేసిన తర్వాత కొంచెం సోయా సాస్ కూడా వేయండి, మిక్స్ చేయండి. సోయా సాస్ ఇప్పుడే తెచ్చాం కదా, సో అందుకోసమని దాని క్యాప్ అయితే రాలే, మా ఫ్రెండ్ కుస్తీ పడుతున్నాడు. సో సోయా సాస్ కూడా కొంచెం లైట్గా అట్లా వేయండి, ఎక్కువ మరీ వేసుకోకండి సోయా సాస్, మరి ఇబ్బంది పడతారు మీరే. కొంచెంగా వేసుకొని సోయా సాస్ కెచప్ వేసుకున్న తర్వాత ఇది
ఇదేంటి పాలులాగా ఉందనుకుంటున్నారా? అయితే పాలు కాదు. అది చిక్కదనం కోసం కార్న్ పౌడర్ ఏసి, కొంచెం దాంట్లో వాటర్ ఏసి అలా తిప్పేసి వేసాం. చిక్కగా వచ్చేస్తది బాగా గట్టిగా. దానికోసం అయితే వేసాం. మీ ఇష్టం అది వేసుకోవాలంటే వేసుకోండి. లేదంటే లేదు. లైట్‌గా అప్పుడప్పుడు కొంచెం లైట్‌గా సాల్ట్ కూడా వేయండి. మళ్ళీ తర్వాత కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసాం దాంట్లో. సో, అదో ఇప్పుడు ఏసాడు కదా సాల్టు. అదో అట్లా కొంచెం లైట్‌గా అయితే మాత్రం వేసుకోండి సాల్ట్. ఎందుకంటే మనకది స్వీట్‌గా ఉంటేనే బావుంటది. కొంచెం సాల్ట్ ఎక్కువైతే మరి చెడిపోతది. కావాల్సినంత ఏసుకోండి. కొంచెంగానే వేసుకోండి. ఓకేనా? సో, ఇలా తిప్పిన తర్వాత అదో ఇలా ఉంటది. మొత్తానికైతే ఆ చికెన్ తీసుకున్నాం గదా! ఆ చికెన్ తీసుకునిందైతే చికెనేసేసాము. చికెనేసుకొని దానికి కొంచెం బాగా మంచిగా డ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ డ్రై అవ్వాలనుకుంటే డ్రైగా పెట్టుకోండి. లేదంటే కొంచెం ఇట్లా సూపీగా కావాలంటే అలా చేసుకోండి. మనకైతే ఇలా ఇష్టం. సో, అందుకు చేసాం. సో, ఫైనల్‌గా అయితే 3 ప్లేట్‌లు మొత్తం వచ్చేసింది. బావుంది.